పామాయిల్ సాగు బహుబాగు అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లాలో పామాయిల్ సాగు పెంచేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పామాయిల్ సాగు చేసే వారికి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో నీళ్లు కనపడితే చాలు వరి పొలం వేసి ఇంట్లో పండుకుంటున్నాం. దమ్ము చేసేవాడు దమ్ము చేస్తుండు, కోత కోసేవాడు కోత కోస్తుండు, అమ్మోడు అమ్ముకుంటుండు. మనకి ఎంఎస్పీ వస్తుంది, సన్న బియ్యానికి సన్న ధాన్యానికి సబ్సిడీ వస్తుంది. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. 20 కోట్ల లీటర్ల పాండుకు ఆ రోజు నేను కొబ్బరికాయ కొట్టి మా హయాంలోనే పూర్తి చేశాం. ఆ పాండు నీళ్లతోనే ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. బట్ ఐ షుడ్ థ్యాంక్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా వారు రైతు శ్రేయోభిలాషి. తుమ్మల గారు రైతు శ్రేయోభిలాషి, ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతుల శ్రేయోభిలాషి. ఆయన గారు ఎక్కడ కూడా ప్రభుత్వం మారినా ఫ్యాక్టరీ పనులు ఆపాలనే ఉద్దేశంలో లేకుండా వేగవంతంగా ఫ్యాక్టరీ పూర్తి చేయడానికి వారు కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పేరిట పామ్ ఆయిల్ వేస్తున్నటువంటి ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 1 ఎకరాకి 4,200 రూపాయల్ని రెగ్యులర్గా ప్రతి రైతుకి, ఇక్కడ ఆయిల్ ఫామ్ పండిస్తున్న ప్రతి రైతు ఖాతాలో రైతు విత్తనం కొనుగోలు చేసిన మరుక్షణం నుంచి పంట చేతికి వచ్చేంత వరదాకా ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 4,200 రూపాయల్ని రైతుల ఖాతాలో వేస్తుంది.